సభకు నమస్కారం. గత 10 ఏళ్లుగా ఈ సంస్థ నడిపించబడుతుంది అందరికీ తెలుసు. అయితే మేము గత 9 ఏళ్లుగా ఈ సంస్థలో ఉంటూ సేవలు అందిస్తున్నాం. అయితే మాలో ఈ సంస్థలోకి జాయిన్ అయిన తర్వాత మా మనస్తత్వాన్ని కానీ మా ప్రవర్తన కానీ కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. ఎందుకంటే ఉద్యోగరీత్యా ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి కొన్ని క్వాలిటీస్ని మేము పెంచుకోక తప్పదు. రిటైర్ అయిన తర్వాతను ఇలాంటి సేవా కార్యక్రమంలో వచ్చేటప్పుడు ఎంత మీదకి మనం వెళ్తామో అంత ఒదిగి దగ్గరగా ఉండి అతి సామాన్యులైనటువంటి వ్యక్తుల తాలూకా కుటుంబాలతో పరిచయాలు ఏర్పరచుకొని అనాథులుగాను నిరాశ్రయులుగాను ఉన్నటువంటి ఎందరో పేదలకి ఈ సంస్థ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. సోమేశ్వరరావు గారని మా వాలంటీరే. ఇతను జాయిన్ అయిన తర్వాతను కొన్ని సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అతను సంతృప్తి చెంది వాళ్ళ మిస్సెస్ గారు భాగ్యలక్ష్మి గారిని కూడా ఈ సంస్థలో జాయిన్ చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు, ఈ మధ్యనే రీసెంట్గా వాళ్ళ మనవరాలను కూడా మొత్తం ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటే ఈ సంస్థలో జాయిన్ చేసి సేవా కార్యక్రమాల్ని చేస్తున్నారు. వీరి ద్వారానే ఇప్పుడు ఒక 15 మందికి ఈ కిట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే మా ద్వారా ఈ కిట్స్ అందించినటువంటి వాళ్ళలో కొంతమందికి ఇక్కడికి రెప్పించడం కూడా జరిగింది. మీరందరూ చూస్తున్నారు. కొంతమందికి ఇక్కడ ఈ కిట్స్ అనేటువంటివి ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా మేము మధ్యవర్తిగా ఉంటూ సేవలు అందించడం అనేటువంటిది ఒక అవకాశంగా ఈ సంస్థ దగ్గర తీసుకుంటున్నాము. ఇంకా అభివృద్ధి పరచాలి, ఇంకా వాలంటీర్స్ని జాయిన్ చేయాలి, ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అనేటువంటి భావంతో ఇందులో పనిచేస్తున్నాము. మాలాగే అవకాశం తీసుకొని ప్రతి ఒక్కరూ కూడాను ఇలాగా సర్వీసెస్ చేయాలి అనేటువంటిదే మా తలంపు. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.